ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ జీతం నా చేతుల్లో ఎప్పుడు పెడుతున్నారు? అరే నేను పెళ్లి గురించి మాట్లాడుతుంటే మీరు సాలరీ ఏమన్నారు? ఇప్పుడేదో అన్నారు కదా, చెప్పండి ఏమన్నారు? ఏమన్నారు? కాశ్మీర్లో కాశ్మీర్లో మీ ఇంట్లో మా ఇంట్లో మీ జీతం నా చేతుల్లో ఎప్పుడు పెడుతున్నారు? ఎస్. ఏమండి, ది హాస్పిటల్ అండి, దించండి దించండి. ఎస్ అన్నా, టికెట్స్ బుక్ చేయమంటావా? టికెట్స్ అక్కర్లేదురా, కారు బుక్ చేయి. కాశ్మీర్ టు హైదరాబాద్. అన్నా, ఖర్చు ఎక్కువైపోతుందేమో. కిడ్నాప్కి ఆ మాత్రం ఖర్చు పెట్టాలరా, తప్పదు. కిడ్నాపా? కిడ్నాపే. ఇప్పటికిప్పుడు పెళ్లి సంబంధాలు రావులే. ఒకవేళ వచ్చినా వాడి అనాథ బతుకు గురించి తెలిసి వచ్చిన వాళ్ళు నిమిషంలో వెళ్ళిపోతారనుకుంటే, వీళ్ళేంటి అంతా ఓకే, అన్నిటికీ ఓకే అని ఏకంగా నిశ్చితార్థమే పెట్టుకుందాం అంటున్నారు. వెళ్లిన వాళ్లు తిరిగి నిశ్చితార్థానికి రాకూడదు యామని. వాళ్లని భయపెడతావో, డబ్బు ఎర చూపిస్తావో, ఏం చేస్తావో నీ ఇష్టం. ఇక్కడ కొన్ని చిన్న సమస్యలున్నాయండి. ఏంటంటే అత్తయ్య గారి చిన్ననాటి స్నేహితురాలు అంటే డబ్బుకి లొంగే క్యారెక్టర్ అయ్యుండదు. ఒకవేళ వాళ్ళని మనం భయపెడదామని చూస్తే ఖచ్చితంగా అత్తయ్య గారికి చెప్పేస్తారు. దాంతో మన ప్లాన్ ఓపెన్ అయిపోతుంది. ఈ ఎంగేజ్మెంట్కి వాళ్ళు రాకుండా ఉండాలి అంటే ఇంకేదో బలంగా చేయాలి. అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో కనుక్కో కార్తీక్. దాన్ని బట్టి మనం ఏదోటి ఆలోచించొచ్చు. బ్యాక్గ్రౌండ్ ఏముందండి, దిక్కు దివానం లేదని వాళ్లే చెప్పారు. బతకడానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం తప్ప ఇంకేం లేదు ఎంక్వైరీ చేయడానికి. ఈ పెళ్లికి ముఖ్యమైన వ్యక్తి పెళ్లి కూతురు. ఆ పిల్ల ఏం చేస్తుందని చెప్పారు? పెళ్లి కూతురు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది అన్నారు. అయితే ఒక పని చేయండి, ఓహో, ప్లాన్ అదిరిపోయింది. షాకే షాక్ అన్నమాట. అయితే నేనెళ్ళి నా ఏర్పాట్లో నేనుంటా. యామిని, కార్తీక్ వెళ్ళిన పని కాకపోతే నువ్వు చెయ్యాల్సిన పని ఇంకొకటుంది. చెప్పండి. అలాగే, నేను చూసుకుంటాను. అయితే అబ్బాయి నీకు బాగా నచ్చాడన్నమాట.
మంచోడమ్మమ్మా. పాపం మనలాగే. నువ్వు ఆ రోజు గుళ్ళో ఆ అబ్బాయిని చూపించినప్పుడే చెప్పా మంచోడని. నువ్వే చాలే, నువ్వే గొప్పలే. ఆ? నిజంగానే గొప్ప సంబంధమే. నేనిక్కడికొచ్చిన మొదటి రోజే చెప్పానా నీ పెళ్లి ఇక్కడే ఖాయం అవుతుందని? అంతా ఈశ్వరుడి దయ్య. ఈశ్వరుడంటే గుర్తొచ్చింది. అబ్బా ఇదిగో, మళ్ళీ నువ్వు ఆ యాత్ర ఈ యాత్ర అనొద్దు చెప్తున్నా. తప్పే, అలా అనకూడదు. ఆయన కోసం ఇక్కడికి రాబట్టే కదా మంచి జరిగింది. చంపలేసుకో. నేనేమి నీ ఈశ్వరుని అనట్లేదు, నీ ఆరోగ్యం గురించి అంటున్నానంతే. నా గురించి ఇంక నాకు దిగులే లేదే. నిన్న అయ్యే చేతిలో పెట్టేస్తే ఇంక తర్వాత నేనేమైనా పర్వాలేదమ్మా. ఇదిగో, ఇలాంటి మాటలే వద్దనేది. ఆయన టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది, ఇస్తానుండు. అరే నీళ్ళు అయిపోయాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే. నా బంగారం రా, సైలెంట్ గా నా వెనకాలే ఫాలో సరేనా? మొత్తానికి లవ్ ప్రపోజ్ చేయమంటే ఏకంగా మ్యారేజ్ ప్రపోజలే పెట్టావన్నమాట. నేను అనుకున్నంత అమాయకుడు ఏం కాదురా నువ్వు. ఏదో టైం కలిసి వచ్చింది లేరా. తీసుకురారా. పద. దూరిదిరా ఎక్కువ బంగారం. పోనీరా, పోనీ స్పీడ్గా పోనీ. హాయ్ బామ్మగారు. రండి రండి. ఇంకా బామ్మ గీమ్మ ఏంటి మనవడా, చక్కగా నాన్నమ్మ అని పిలు. ఏంటి మనవడా, అలా పిలవడానికి ఏమైనా ఇబ్బందా? అయ్యో అదేం లేదు నానమ్మా. అబ్బా, మనసు నిండిపోయింది. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందండి? వీళ్ళిచ్చే మందులు మాకుల కంటే నా మనవడు చెప్పిన పెళ్లి మాటతోనే నా ప్రాణం లేచొచ్చిందయ్యా. అవును, అహల్య అక్కడ నీళ్లు తీసుకుని వస్తానని ఇప్పుడే వెళ్ళింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.